రోజు దేవుని మాట కీర్తన గ్రంథం 139 అధ్యాయం 17 వచనం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. మరి మన తలంపులు మనకు ప్రియముగా ఉండవు. మనం తలంచే తలంపు మన మనసుకు మంచిగా అనిపిస్తున్నా చివరకు అందులో ఆశీర్వాదము కనిపించదు. వాటి మొత్తం చాలా చిన్నగా ఉంటుంది. మరి దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క అడుగుజాడల్లో, దేవుని యొక్క కనికరంలో, దేవుని యొక్క మేలును పొందుతూ జీవించే వారికి దేవుని యొక్క తలంపులు నీ పట్ల, నా పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల, మన బిడ్డల పట్ల ఆయన తలంపులు చాలా ప్రియంగా ఉన్నవి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. ఆయన తలంపులు మనకు చాలా శ్రేష్టమైనవి, ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని మనం లెక్కించడానికి సరిపోము, మన ఊహ సరిపోదు. అవి మన కన్నులకు ఆశ్చర్యము. అసలు వాటి మొత్తాన్ని మనం ఊహించగలిగితే ఆయన తలంపులు ఊహించలేము. అందులో అంత ఆశీర్వాదం, అంత సమాధానము, అంత కనికరము, అంత కృప ఉంటుంది. మరి ఆయన తలంపులు మన ఎడల నెరవేరాలి అంటే మనము ఆయన పాదాల చెంత చేరి ఆయన స్మరించుకుంటూ జీవించాలి. ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క తలంపులు మన తలంపుల కన్నా ఎంతో ఉన్నతమైనవి, ఎంతో సమాధానాన్ని ఇచ్చేవి, సంతోషాన్ని ఇచ్చేవి, మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చేవి. వాటి మొత్తము వెలలేని రీతిలో ఉంటుంది, వెల కట్టలేని పరిస్థితి. మరి వాటి మొత్తం చాలా గొప్పది. అవి చిన్నవి కాదు, చాలా చాలా గొప్పది. ఆయన మన ఎడల ఆలోచించిన తలంపులు ఎంతో ఉన్నతమైనవిగా ఉంటాయి, మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. వాక్యం వింటున్న నువ్వు, నేను ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని నమ్మాలి, విశ్వసించాలి. తండ్రి, ఈరోజు నువ్వు మాతో మాట్లాడవయ్యా. మా జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నావు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, నిత్యము నీతో సహవాసం చేసే కృపను అనుగ్రహించాయి అని మనం ప్రార్థించుకొని ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో స్నేహం చేస్తూ, ఆ గొప్ప దేవునితో మనం స్నేహం చేయగలిగితే అసలు ఎలా ఉంటుందంటే మన జీవితము మనకు తెలియకుండానే మారిపోతుంది. వాక్యం వింటున్న నేను, నువ్వు విశ్వసించాలి. విశ్వాసము, నమ్మకము కలిగి ఉండి ఆయన వాక్యాన్ని మనం హృదయంలో జీర్ణించుకొని ఆయన తలంపులు, ఆయన యొక్క పాటలు, ఆయన యొక్క మాటలు మన హృదయంలో భద్రం చేసుకుంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. మహాప్రేంగల తండ్రి, కృపగలైన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి అయ్యా. మా పట్ల నీ తలంపులు ఎంతో ప్రియమైనవిగా ఉన్నాయ్యా. వాటిని లెక్కించడానికి కూడా సఖ్యం కాదు ప్రభు. అంత గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేయడానికి ఇష్టపడుతున్న దేవా, ఇక వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.